గుర్తు తెలియనటువంటి బాడీ కాలిపోయింది. అక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే భయంకరమైనటువంటి ఎపిసోడ్ బయటకు వచ్చింది ఇన్వెస్టిగేషన్లో. అసలు ఆ కాలిపోయినటువంటి బాడీ ఎవరిది, ఎందుకు అక్కడ కాలిపోయింది అనే దాని మీద విచారణ చేస్తే ప్రియుడు కోసం ఒక ప్రియురాలు చేసినటువంటి ఉదంతంగా బయటపడింది. దీని వివరాల్లోకి వెళ్తే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వరంగల్ జిల్లా పరకాలకు చెందినటువంటి సుమన్, లావణ్య వీళ్ళిద్దరు దంపతులు. ఈ సుమన్ అనే అతను వరంగల్లో ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పరకాల్లో, వరంగల్ జిల్లా పరకాల్లో. ఈ రెస్టారెంట్లో పనిచేస్తున్నటువంటి అతనికి లావణ్యతోటి పెళ్ళయింది. 2 పిల్లలు. సంసారం సుఖంగా జరుగుతున్నటువంటి సమయంలో అదే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువకుడు కమలాపురం మండలం వంగపల్లికి సంబంధించినటువంటి ఒక యువకుడు పరిచయం అయ్యాడు లావణ్యకి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వాళ్ళిద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఇది తెలుసుకున్నటువంటి భర్త సుమన్ లావణ్యని ప్రశ్నించడం మొదలుపెట్టాడు, నిలదీయటం మొదలుపెట్టాడు. దాన్ని తట్టుకోలేనటువంటి లావణ్య ప్రియుడికి చెప్పింది. లావణ్య ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి సుఫారీ కుదుర్చుకున్నారు భర్తను చంపడానికి. భర్త పేరు సుమన్, లావణ్య భర్త సుమన్. అంటే సుమన్ను చంపడానికి సుఫారీ కుదుర్చుకున్నారు. ఆ సుఫారీ కుదుర్చుకున్న తర్వాత ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే సుమన్ కనిపించట్లా. ఆవిడ ఈ నెల 3వ తారీఖున వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. 4వ తారీఖు నుంచి లావణ్య భర్త సుమన్ కనిపించట్లేదు. దాని మీద సుమన్ తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ దయ్యాలవాగు వద్ద కాలిపోయినటువంటి బాడీ ఉంది, ఆ బాడీయే సుమన్ అని చెప్పి గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ మొత్తం సుఫారీ వ్యవహారం